హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఒక కొత్త స్టోరీతో మీ ముందుకి వచ్చాను. ప్లీజ్ మీరందరికీ ఈ స్టోరీ నచ్చింది అని అనుకుంటున్నా. ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళడం రండి. అమ్మాయి మీరా యాస్టరిస్ 22 ఏళ్లు, అనాథ. హాస్టల్లో ఉంటూ చిన్న జాబ్ చేసుకుంటుంది. ఆత్మాభిమానం ఎక్కువ, మాట కరుకు కానీ మనసు వెన్న. యాస్టరిస్ అబ్బాయి ఆదిత్య యాస్టరిస్ 25 ఏళ్లు, బిజినెస్ టైకూన్ కొడుకు. ఒంటరి, డబ్బు ఉంది కానీ నమ్మకం ఇచ్చే మనిషి కోసం వెతుకుతున్నాడు. కాస్త అహంకారం, కాస్త మొండితనం. మొదటి గొడవ రోడ్డు మీద. మీరా స్కూటీ మీద వెళ్తుంటే ఆదిత్య కార్ సడన్ గా క్రాస్ అవుతుంది. స్కూటీ స్లిప్ అయి మీరా కింద పడుతుంది. లంచ్ బాక్స్ అంతా రోడ్డు మీద. ఆదిత్య, చూసుకుని నడపడం రాదా? డ్యామేజ్ అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మీరా లేచి డస్ట్ దులుపుకుంటూ, డబ్బు ఉంటే రోడ్లు మీవే అనుకుంటున్నారా? సారీ చెప్పాల్సిన మీరు నా మీదే అరుస్తున్నారా? మిడిల్ క్లాస్ వాళ్ళ టైం కూడా విలువైనదే సార్. ఆ అటిట్యూడ్ ఆదిత్యకు కొత్త. అతని చుట్టూ అందరూ తల వంచేవాళ్లే. కానీ ఈ పిల్ల ఎదురు తిరిగింది. వారం తర్వాత మీరా పనిచేసే కాఫీ షాప్ కి ఆదిత్య వస్తాడు. మీరా జాబ్ మానేసే స్టేజ్లో ఉంటుంది. ఓనర్ అరిచాడని. ఆదిత్య, నీ ఆత్మాభిమానం నాకు నచ్చింది. నా ఇంట్లో పని చేస్తావా? 3 రెట్లు జీతం. కానీ ఒక్క కండిషన్, నెల రోజులు నా ఇంట్లోనే ఉండాలి. నిన్ను నేను టెస్ట్ చేస్తా. మీరా, టెస్టా? నేనేమైనా వస్తువునా? మిడిల్ క్లాస్ అమ్మాయిలు అంటే మీకు ఆట వస్తువులా? ఆదిత్య, కాదు. నా ఇంటికి వచ్చే అమ్మాయి డబ్బు కోసమా, మనసు కోసమా అని తెలుసుకోవాలి. నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా నా స్టేటస్ చూసి వస్తారు. నువ్వు డిఫరెంట్ అనిపించావు. అనాథ అయిన మీరాకి స్టే సేఫ్ ప్లేస్ కావాలి. ఒప్పుకుంటుంది. కానీ వార్నింగ్ ఇస్తుంది. హద్దు దాటితే చెప్పుతో కొడతా. ఆదిత్య ఇల్లు సమానము 10 బెడ్రూమ్ మాన్షన్. మీరాకి విడిగా రూమ్, కార్, ఫోన్ అన్నీ ఇస్తాడు. కావాలని ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చి చూస్తాడు. మీరా ఒక్కటి కూడా ముట్టుకోదు. ఒకరోజు ఆదిత్య ఫ్రెండ్స్ వచ్చి మీరాని అవమానిస్తారు. గోల్డ్ డిగ్గర్, డబ్బు కోసం వచ్చింది. మీరా సైలెంట్ గా తన బ్యాగ్ సర్దుతుంది. ఆదిత్య అడ్డుకుంటాడు. మీరా, మీ టెస్ట్ అయిపోయింది. నేను మిడిల్ క్లాస్, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అమ్ముకోను. మీ డబ్బు మీ దగ్గరే ఉంచుకోండి. ఆ క్షణంలో ఆదిత్యకు అర్థం అవుతుంది, ఇన్నాళ్లు తను వెతికిన నిజాయితీ ఇదే అని. తన ఫ్రెండ్స్ ని ఇంట్లో నుండి గెంటేస్తాడు. ఆ రాత్రి మీరాకి జ్వరం వస్తుంది. ఆదిత్య రాత్రంతా నిద్రపోకుండా తల దగ్గర కూర్చుని తడి గుడ్డ పెడతాడు. తెల్లారి మీరా లేచి చూస్తే ఆదిత్య అలాగే కుర్చీలో నిద్రపోయి ఉంటాడు. మెల్లగా అతని మొండితనం వెనుక ఉన్న ఒంటరితనం మీరాకి అర్థం అవుతుంది. ఆదిత్యకు ఆమె ధైర్యం వెనుక ఉన్న బాధ అర్థం అవుతుంది. వానలో తడుస్తూ ఇద్దరూ బాల్కనీలో కాఫీ తాగుతుంటారు. మాటలు లేవు, కానీ చూపుల్లో ఏదో కనెక్షన్. ఆదిత్య మెల్లగా ఆమె తడిచిన జుట్టును సరిచేస్తాడు. మీరా కళ్ళు మూసుకుంటుంది. ఆ క్షణంలో మొదటిసారి ఇద్దరూ దగ్గరవుతారు. నుదిటి మీద చిన్న ముద్దు పెడతాడు. అంతే. యాస్టరిస్ ఆదిత్య, నీ స్టేటస్ నాకు అనవసరం మీరా. నీ మనసు చాలు. నా ఇంటికి వెలుగు తెచ్చావు. ఆదిత్య వాళ్ళ నాన్న ఒప్పుకోడు. అనాథ పిల్ల, స్టేటస్ లేదు. ఆదిత్య, నాన్న, మీరు నాకు డబ్బు ఇచ్చారు. కానీ ప్రేమించడం, నమ్మడం మీరా నేర్పింది. నా ఎంపిక తనే. ఆమె లేని ఈ బంగ్లాలో నేను ఉండలేను. మీరా మాత్రం వెనక్కి తగ్గుతుంది. మీ నాన్న ఒప్పుకోకపోతే నేను ఉండను ఆదిత్య. బలవంతపు బంధం నాకు వద్దు. రాత్రి 11 గంటలు. బయట జోరు వాన. కరెంట్ పోయింది. మొత్తం బంగ్లా చీకటి. మీరా బాల్కనీలో నిలబడి వాన చూస్తోంది. కళ్ళలో నీళ్లు. ఆ రోజు ఆదిత్య నాన్న, స్టేటస్ లేని పిల్ల మన ఇంటికి పనికిరాదు అని అన్న మాటలు గుర్తొచ్చి ఏడుస్తోంది. వెనుక నుండి ఆదిత్య వచ్చి నిలబడతాడు. చేతిలో కొవ్వొత్తి. యాస్టరిస్ ఆదిత్య, యాస్టరిస్, ఎందుకు ఏడుస్తున్నావ్ మీరా? యాస్టరిస్ మీరా, యాస్టరిస్, నేను వెళ్ళిపోతాను ఆదిత్య. మీ నాన్న మాటలు కరెక్టే. నేను మిడిల్ క్లాస్, అనాథ. మీ లైఫ్ కి నేను సెట్ అవ్వను. మీ టెస్ట్ అయిపోయింది. నన్ను పంపించేయండి. వాన జోరు పెరుగుతుంది. గాలి కొవ్వొత్తి ఆర్పేస్తుంది. ఇప్పుడు పూర్తి చీకటి, ఒక్క మెరుపుల వెలుగు తప్ప. ఆదిత్య ఒక్క అడుగు ముందుకు వేస్తాడు. మీరా గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుంటాడు. యాస్టరిస్ ఆదిత్య, యాస్టరిస్,
టెస్ట్లో నువ్వు పాస్ అవ్వలేదు మీరా. నేను ఫెయిల్ అయ్యాను. నీ ఆత్మాభిమానం ముందు నా డబ్బు, నా అహం అన్నీ ఓడిపోయాయి. నువ్వు లేని ఈ ఇల్లు నాకు శ్మశానంలా ఉంది. మీరా మాట్లాడబోతుంటే ఆదిత్య వేలితో ఆమె పెదాలను మూసేస్తాడు. యాస్టరిస్క్ ఆదిత్య, యాస్టరిస్క్ అష్. ఇప్పుడు నా మాట విను. నీ స్టేటస్ ఏంటో నాకు అనవసరం. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో నాకు అవసరం లేదు. నాకు కావలసింది నువ్వు, నీ నవ్వు, నీ కోపం, నీ ప్రేమ. నువ్వు నాతో ఉంటావా మీరా? జీవితాంతం నా భార్యగా? మీరా షాక్లో ఉండిపోతుంది. కళ్ళల్లో నీళ్లు ఇంకా ఆగలేదు. ఆదిత్య, మీ నాన్న. యాస్టరిస్క్ ఆదిత్య, యాస్టరిస్క్ నాన్నని నేను ఒప్పిస్తా. ఒకవేళ ఒప్పుకోకపోతే ఈ బంగ్లా, ఈ కార్లు, ఈ డబ్బు అన్నీ వదిలేసి నీతో వచ్చేస్తా. ఒక రూమ్ ఇంట్లో అయినా సరే నీతో ఉంటే చాలు. ఆ మాటలకి మీరా గుండె ఆగినంత పని అవుతుంది. ఇంతవరకు ఎవ్వరూ ఆమె కోసం అన్నీ వదులుకుంటా అనలేదు. వాన నీళ్లు ఇద్దరి మీద పడుతున్నాయి. మీరా వణుకుతూ తల ఊపుతుంది. ఊ ఆ ఊ అనే మాట వినగానే ఆదిత్య కళ్ళు మెరుస్తాయి. మెల్లగా ముందుకు వంగి ఆమె నుదిటి మీద తన పెదాలను తాకిస్తాడు. చాలా సున్నితంగా, ప్రేమగా. తడిచిన జుట్టును పక్కకు తీసి చెంప మీద ముద్దు పెడతాడు. మీరా కళ్ళు మూసుకుంటుంది. ఆదిత్య తన రెండు చేతులతో ఆమె మొహాన్ని పట్టుకుని మెల్లగా తన పెదాలను మీరా పెదాలకు దగ్గరగా తీసుకెళ్తాడు. ఒక క్షణం ఆగి, ఐ లవ్ యూ మీరా అని చెప్పి చాలా నెమ్మదిగా, ప్రేమగా ముద్దు పెడతాడు. అది తొందరపాటు కిస్ కాదు, తాపం కాదు, నమ్మకంతో, ప్రేమతో, నువ్వు నాదానివి అని చెప్పే ముద్దు. వాన శబ్దం తప్ప ఇంకేం వినిపించదు. ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఉన్న క్లాస్, స్టేటస్, డబ్బు అన్నీ కరిగిపోతాయి. మిగిలింది కేవలం ప్రేమ. ముద్దు తర్వాత ఆదిత్య ఆమెను గట్టిగా హత్తుకుంటాడు. యాస్టరిస్క్ ఆదిత్య, యాస్టరిస్క్, ఇక నువ్వు అనాథవి కాదు. నా మీరావి, నా భార్యవి. మీరా ఏడుస్తూనే నవ్వుతుంది. ఆ వానలో, ఆ చీకట్లో వాళ్ళ కొత్త జీవితం మొదలవుతుంది. చివరికి ఆదిత్య నాన్న మీరాని ఒక నెల తన కంపెనీలో పని చేయమంటాడు. ఆమె తెలివి, కష్టపడే తత్వం చూసి ఇంప్రెస్ అవుతాడు. డబ్బు సంపాదించడం ఈజీ, కానీ క్యారెక్టర్ సంపాదించలేం. ఈ అమ్మాయి మన ఇంటికి అర్హురాలు అంటాడు. పెళ్లి చాలా సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతుంది. మీరా కోరిక మేరకు అనాథ ఆశ్రమంలో పిల్లల సమక్షంలో. ఆ రాత్రి ఆదిత్య, థాంక్యూ మీరా. నా టెస్ట్లో నువ్వు పాస్ అవ్వలేదు. నన్ను పాస్ చేశావు. నన్ను మనిషిని చేశావు. ఇద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు తమ ఫ్యూచర్ చూసుకుంటారు. పెళ్లితో వాళ్ళ ప్రేమకథ కొత్త మలుపు తిరుగుతుంది. మీరా ఆదిత్య కంపెనీ సిఎస్ఆర్ డిపార్ట్మెంట్ హెడ్ అవుతుంది. అనాథ పిల్లల కోసం స్కూల్స్ కడుతుంది. ఆదిత్య ఇప్పుడు మీరా గారి భర్త అని పిలిపించుకోవడానికి ఇష్టపడతాడు.